హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా గార్డెన్ స్వాగతం. ఈరోజు మా ఇంట్లో ఉన్న అమ్మవారు అయ్యవారికి కొత్తగాను డ్రెస్సులు తెప్పించానండి బెంగళూరు నుండి. ఇదిగోండి ఇవేని ఆభరణాలు. నేను అవి స్టోన్స్ ఉండేవి, ఇప్పుడు అన్నీ ఓన్లీ గోల్డ్తో ఉన్నట్టుగా తెప్పించాను. ఇవి బెంగళూరులోన మనం ముందు ఆర్డర్ పెట్టుకొని అమౌంట్ పే చేస్తే అవి ఇంచెస్ లెక్క ఉంటుందండి. మనం ఎన్ని ఇంచీలు అని చెప్తే వాళ్ళు తయారు చేసి ఇస్తారు. నేను ఇంతకుముందు 2-3 జతలు తెప్పించుకున్నాను. చాలా బాగా నీట్గా ఉంటాయి. క్లాత్ కూడా మంచిది వేస్తారు. బెనారస్ క్లాత్తోని ఈసారి అయ్యవారి అమ్మవారికి ఇలా తెప్పించానండి. అవి ఈరోజుతో మీతోనే షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. వాళ్ళకి అలంకరించి కానీ ఓపిక మీద అన్నీ అలంకరించాలండి. కానీ అదొక సరదా. వాళ్ళకి తయారు చేస్తున్నప్పుడు ఎలా అంటే మనం మన ఇంట్లోనే మన పిల్లలకి చిన్నపిల్లలకి మనం ఎలా తయారు చేస్తామో అలా అనిపిస్తుందండి. చేతులతో తయారు చేస్తే అన్నీ అలంకరిస్తే అన్నీ అలంకరించి అక్కడ పెట్టిన తర్వాత చూస్తే అంత సరదాగాను సంతోషంగా ఉంటుందని. చాలా బాగా నీట్గా కూడా కుట్టేసి పంపిస్తారండి. నేను ఫస్ట్ టైం అప్పుడైతే కొంచెం చిన్నవి పెట్టాను, కానీ ఇప్పుడు కింద చిన్న పీటలు పెట్టి కొంచెం లాంగ్గా పొడవుగా ఉన్నట్టు కనబడతారు అమ్మవారు అయ్యవారు అని కొంచెం పెద్దగాను ఇంచెస్ ఆర్డర్ పెట్టుకున్నాను ఈసారి. ఇది గమ్ ఉంటుంది, వాళ్ళే అవన్నీ మనకు పంపిస్తారు. మనం ఏవి కావాలంటే ఆర్డర్ పెడితే ఆ గమ్ముతోని స్టిక్ చేసి పెడితే ఉండిపోతాయండి అన్నీ. మనం ఎప్పుడైతే మళ్ళీ క్లీన్ చేసి అంటే వాష్ చేస్తాం కదా, చేసినప్పుడు తీసేస్తే వచ్చేస్తాయండి. మళ్ళీ మనం కొత్తగాను అభిషేకం అవి చేసి నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ కొత్త గమ్ముతోని మళ్ళీ ఇలాగ మనం పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మట్టుగా అన్నీ బంగారం కోటింగ్లా ఉన్నవి, బంగారంలా ఉన్నట్టుగా స్టోన్స్ కాకుండా తీసుకున్నానండి. ఓపిక మీద చాలా టైం పడుతుంది పెట్టినప్పటికీ. కానీ ఎన్ని ఉన్నా తయారు చేస్తున్నప్పుడు అన్నీ మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు మట్టుగా. ఒక పెళ్ళి కొడుకు ఒక పెళ్ళి కూతురికి తయారు చేసినట్టుగా అన్నీ తయారు చేస్తారండి. కిరీటము, శంకు చక్రాలు, హస్తాలు అన్నీ తెప్పించాను. మెడలోన హారం, బొట్టు, ఇవన్నీ చూశారు కదా. భగవంతుడికి ఎంత సేవ చేసినా మనకు దానివల్ల ఉపయోగం ఉంటుంది కానీ తప్ప ఇంకొకటి ఏమి ఉండదండి. మనం మన సంకల్పంతో ఆ స్వామిని నమ్ముకుంటే తప్పకుండా మంచి జరుగుతుందండి. నేను ఎప్పుడు ఏ వస్తువు వాడినా కొత్తగా ఏది చేసినా మట్టుగా ఫ్రైడే రోజే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తానండి. చూడండి, అయ్యవారు చక్కగా తయారైపోయారు. ఇప్పుడు అమ్మవారికి కూడా తయారు చేసుకుంటున్నాను. అమ్మవారికి కూడా తయారు చేస్తున్నానండి. ఇప్పుడు చూశారు కదా. సేమ్ ఇద్దరికి కలర్ మ్యాచింగ్లా ఆరెంజ్ కలరు
ఫస్ట్ నాకైతే రెడ్ గ్రీన్ ఉన్నాయి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ బెనారస్ బాగుంది కదా అని ఆర్డర్ పెట్టానండి. ఎంత బాగా ఫినిషింగ్గా వాళ్ళు కుడతారో కానీ నిజంగా చూస్తే ఎంత బాగుంటుందంటే కలర్ కాంబినేషన్ అన్నీనండి. అమ్మవారికి ఇదిగో గాజులు, కిరీటము, బొట్టు, మెడలోని హారము, నల్ల పూసలు అన్నీనండి. అమ్మవారికి చేతులు, ముక్కెర అన్నీను ఒక్కొక్కటి పెడుతున్నాను. గాజులు కూడా ఎంత చిన్నవి బుజ్జి బుజ్జిగాను నెంబర్స్ బట్టి ఆర్డర్ పెట్టుకొని ఇదిగోండి అమ్మవారికి కూడా తయారు చేశాను. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు? ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా అయ్యవారు అమ్మవారు ఎలా ఉన్నారు? ఇదిగోండి ఫైనల్గా పూజ మొదలుపెట్టాను. ఫ్రైడే కదా రోజు. ఇద్దరికీ తయారు చేసి చూసారా, మా ఇంటి మందారం పువ్వులు, పత్తి మందారం, పింక్ కలర్ మందారం, నా అష్టోత్తరం అమ్మవారికి పూజ జరుగుతున్నాయి, చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న కామెంట్, ఒక లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సర్వే జన సుఖినో భవంతు.